ఓం సత్యమాం అండి. ఓం సత్యమాం. ఇప్పుడు మన హిందుస్థాన్ రాజకీయ నాయకులు, అగ్ర రాజకీయ నాయకులు, మహానీయులు, మహా రాజకీయ నాయకులు అంటే 78 సంవత్సరాలకి పెద్ద రాజకీయ నాయకులు అయిపోయారు అనమాట. అప్పుడు రాజకీయ నాయకులు మర్చిపోయారు, ఇప్పుడు రాజకీయ నాయకులు అన్నమాట చూపిస్తున్నారు. డెమోక్రసీ ఖతం అయిపోయింది, లోకతంత్రం ఖతం అయిపోయింది. లోకతంత్రం మరి లేదు. ఒకరి మీద ఒకరు తిరగబడుతున్నారు, ఒకరి మీద ఒకరు చాటీలు చెప్పుకుంటున్నారు. వాళ్ళు చాటీలు చెప్పుకుంటూ, వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకుంటూ మధ్యన ఈ పార్టీలు ఆ పార్టీలు గొడవలు గొళ్ళు చేసుకుని చనిపోతున్నారు. ఏమనండి, సత్యమైన మాటలండి. లోకతంత్రం అంటే ఏంటండి? లోకతంత్రం అంటే ఏంటి? లోకతంత్రంలో 3 ఉన్నాయి. ఒకటి లోకతంత్రము, రెండవది లోకమంత్రము, మూడవది లోక యంత్రం. 3 ఉన్నాయి దాంట్లో. అదే శాంతి సేవ అనే రూపాన్ని అనుకోండి, ఆ జేసు మహారాజు కలవర సేవలు 3 అనుకోండి, షిరిడి సత్యసాయిబాబా 786 అనుకోండి, పీరు బాబా నంగడి పీసాబ్ జాదుగారు పీసాబ్ అనుకోండి, సత్యం శివం సుందరం అనుకోండి. ఆ 3 పార్వత లక్ష్మీ సరస్వతి అమ్మ, 3 ఆ రూపదర్శనం అక్కడ 3 కనబడుతున్నాయండి. లోకతంత్రం, లోకమంత్రం, లోకయంత్రం. లోకతంత్రం అంటే ఈ హిందుస్థాన్లో జనతా జనార్దనది మనిషిని మనం గెలుచుకోవాలి, అది లోకతంత్రం దానికి అంటారు. మనసుతో మంచిగా. లోక మంత్రం అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు తమ భాగవత్ రామాయణం చదువుతూ, పరిశుద్ధ గ్రంథాలు చదువుతూ, ఖురాన్లు చదువుతూ, సిక్ పంజాబీ గురునానక్ దేవ్జీ జపనలు చేస్తూ ఈ హిందుస్థాన్లో భూమిపైన, పొలాలలో, పంటలు, వరి పంట, గోధుమ పంటలు, ఇంకా అనేక పంటలను పండించి మన హిందుస్థాన్ని బంగారం దేశం చేయాలి. అది లోకమంత్రం దానికి అంటారు. లోకయంత్రం ఏంటది? లోకయంత్రం అంటే అది మిషన్ అన్నమాట. భూమిని తవ్వేసి, మట్టి తీసి, మెట్రో ట్రైన్ నడిపించేసి, చెట్లు అన్నీ కట్ చేసి, భూమిని బలం లేకుండా చేసి మనం మునిగిపోవడం, అదే లోకయంత్రం. ఈ 3 దాంట్లో మన హిందుస్థాన్ అగ్ర రాజకీయ నాయకులు దేనిని కాపాడతారండి? లోకతంత్రమా, లోకమంత్రమా, లోకయంత్రమా? మీరే చెప్పండి. ఓం శక్తిమాం. ఓం శక్తిమాం.